నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి విధులు కర్తవ్యాలు పొందుపరచడం జరిగింది. విజయవాడ నడిఒడ్డులో 125 అడుగుల విగ్రహం స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 600 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈ నెల 19వ తేదీన విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనం అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంఘీభావంగా మొగల్తూరు మండలం రామన్నపాలెం సచివాలయం వద్ద సంతకాల సేకరణ, అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు గారు. భిక్ష ఆయన రాజ్యాంగం రచించాడు గనక పరిపాలన ఎలా చేసుకోవాలి, ఎవరి విధులేంటి, ఎవరి కర్తవ్యం ఏంటి, ఇవాళ ఆయన నాయకత్వం వహించాడు గనక ఈ రోజున మనం ఆయన స్మరించుకుంటున్నాం. అందరూ మాట్లాడతాం కానీ ఆచరణలో సాధ్యం కాదు. కానీ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాల్ని రాజశేఖర రెడ్డి గారు ఎలా చూడండి, ఎక్కడ ఏ పేటలోకి వెళ్ళినా అంబేద్కర్ విగ్రహం పక్కన ఎవరి విగ్రహం ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఆయన ఏదైతే ఆలోచన చేశాడో అలా పేదవాడిని చూశాడు కనుక రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. అందువల్ల ఈ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు తెలుసా? మొత్తం ఈ రాష్ట్రానికి నడిబొడ్డున విజయవాడలో విగ్రహం చూస్తే ఇప్పుడు ఇదివరకు అంతర్వేదిలో లైట్ హౌస్ చూసేవాళ్ళు, ఎంత దూరం చూసేవాళ్ళు పల్లెటూరులో, అంతే కదా. అలాగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం చుట్టూరు ఎక్కడ 50 కిలోమీటర్ల దూరం కనిపించేటువంటి విగ్రహాన్ని కట్టి ఆయన గౌరవాన్ని చాటుకుంటున్నాం. ఇవాళ 600 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం కడుతున్నాం. 125 అడుగుల విగ్రహాన్ని. ఎందుకు మనం ఈ రోజున ఎలా ఉన్నామంటే వారి త్యాగ ఫలం. అందువల్ల వారిని గుర్తుంచుకునేటువంటి వారి స్ఫూర్తి ప్రతి ఒక్కరికి కావాలని ఇవాళ మరి ఆయన్ని స్మరించుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని రేపు 19వ తారీఖుని ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్నాం, ఓపెనింగ్ చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామం నుంచి అంబేద్కర్ గారి యొక్క ఈ విగ్రహావిష్కరణగా అందరూ తరలివెళ్తూ ఉన్నాం. మనము ఆయన గురించి 2 మాటలు ప్రతి కార్యక్రమంలో చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక ఇవాళ మనము ఈ కార్యక్రమంలో ఆయనకి దండేసి ఆయన ఇంత పెద్ద కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు మనం అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాం మీ అందరి తరఫున. మరి ఆ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం రేపు 19వ తారీఖున ఆవిష్కరిస్తూ ఉన్నారు. మనందరూ కూడా చాలా మంది అందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆదర్శంగా మనం అందరూ కూడా యువత పనిచేద్దామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి వాళ్ళ ఇదేదో ఇవాళతో అయిపోయిందని అనుకోవద్దు. నిత్యం ఇక్కడ వైద్యం అందిస్తా ఉంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.